సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు అయితే మన టాపిక్ దేని మీద మనం డిస్కస్ చేయబోతున్నాము అంటే మంచి టాపిక్, అది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ టాపిక్. వై స్టూడెంట్స్ ఆర్ లూజింగ్ దేర్ కాన్ఫిడెన్స్. అది అటు స్టడీస్ పరంగా అయినా ఇటు దేని పరంగా అయినా స్టూడెంట్స్ అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అవుతున్నారు కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా. సో దానికి అందరికీ ఈరోజు అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా గణేష్ మహారాజ్ ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. ఇప్పటికీ ఇంకా స్టిల్ వాచింగ్ అనే ఉంది కాబట్టి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. సో ఎపిసోడ్ 3 కూడా తొందరలోనే అయితే రిలీజ్ అవుతుంది. మేబీ రేపు రిలీజ్ అవ్వచ్చు 4 o'clockకి. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేసేయండి. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2. అలాగే నా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ 3 లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే బయోలో అన్నా ఉంటాయి, వెళ్ళి క్లిక్ చేసి అక్కడ నుంచి అయితే ఫాలో అయిపోండి. మనమైతే ఇంటరాక్ట్ అయితే అవుదాం. సో ఇంకా లేట్ చేయకోకుండా మనమైతే ఈరోజు వీడియోలోకి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతే, స్టూడెంట్స్ చాలామంది ఎక్కడైతే వాళ్ళు ఫెయిల్ అవుతుంటారో, ఎక్కడైతే కాన్ఫిడెన్స్ మిస్ అవుతుందో వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే కాన్ఫిడెన్స్ ఎక్కడ మారిపోతుంది అనేది మనమైతే ముందు కనిపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడున్న స్టూడెంట్స్లో అది చాలా అంటే చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ 1కి 2 సార్లు అయితే చదవడం జరుగుతుంది, 1కి 10 సార్లు అయితే ప్రిపరేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏంటి అంటే, కాన్ఫిడెన్స్ని ఎప్పుడు లూజ్ అవ్వద్దండి. ఒకవేళ కాన్ఫిడెన్స్ తక్కువ అయ్యింది అంటే మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ మోటివేషన్తో మనము పైకి అయితే రావాల్సి ఉంటుంది. కానీ కాన్ఫిడెన్స్ని మాత్రం ఎప్పుడు లూజ్ అవ్వకండి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. అందుకే ప్రతి ఒక్కరు చెప్తుంటారు, కాన్ఫిడెన్స్ని మాత్రం లూజ్ అవ్వద్దు. ఎందులో నీకు కాన్ఫిడెన్స్ ఉంటే అందులోనే వెళ్ళు, అందులోనే ప్రయత్నించు, అందులోనే సాధించు, అందులోనే గెలిచి చూపించు అని ప్రతి ఒక్కరైతే చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు కరెక్ట్గా విన్నారో లేదో, మన సార్స్, మేడమ్స్ అందరూ అదే చెప్పడం జరుగుతుంది. సో మనకి కాన్ఫిడెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇస్తుంది అంటే అదొక మెయిన్ పార్ట్. అది ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మనము ఏ ఎగ్జాము రాయలేము, ఏది చెయ్యలేము. మనం ఎగ్జాము రాయలేము, మనము మంచి మార్క్స్ స్కోర్ చేయలేము, ఏమి చేయలేము అక్కడ. అందుకే నేను చెప్పేది ఏంటి అంటే, కాన్ఫిడెన్స్ని మాత్రం ఎప్పుడు లూజ్ అవ్వకోకుండా మీకు నచ్చిన దాంట్లో మీరు చెయ్యండి. మీకు ఏదైతే మీకు చాలా అంటే చాలా ఇష్టం ఉంటుందో దాంట్లోనే మీరైతే పైకి రావాలి. లేకపోతే మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని నేనైతే చెప్తున్నా. సో అందుకే చాలామంది చాలా రకాలుగా, ముఖ్యంగా స్టూడెంట్స్ దీంతో నుంచే వాళ్ళైతే కాన్ఫిడెన్స్ని అయితే లూజ్ అవుతున్నారు. ఎందుకు? వాళ్ళ మీద నమ్మకం లేక వాళ్ళైతే ఇది చేయలేము, ఒకవేళ టేకప్ చేస్తే ఇది మళ్ళీ ఏమన్నా సరిగ్గా అంటే సక్సెస్ఫుల్గా ఎండ్ కాకపోతే ఏదన్నా అవుతుందేమో, దాంతో నుంచి మనం కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుందేమో అని వాళ్ళకైతే ఒక భయం అనేది ఉంటుంది. ముందైతే ఆ భయంని తీసేసేయాలి. ఆ తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి. ఏ పని అయినా కూడా మనం సాధించగలం, ఎందులోనూ మనం ఫెయిల్ కాము, గర్ల్స్కి మనం ఏమి తీసుకోము, మనం కూడా చాలా ఎక్కువే అని ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి అని నేనైతే చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు, మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడైతే మనము ఎందుకు అసలు స్టూడెంట్స్ దేంట్లో ఎక్కువగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, వాళ్ళు ఏదన్నా స్పీచ్ ఇవ్వాలి అనుకో, స్టేజ్ మీద చాలా మంది ముందర వాళ్ళైతే స్పీచ్ ఇవ్వాలనుకో, అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా 100% పూర్తిగా లూజ్ అయిపోతారు. అండ్ యాంగ్జైటీ వస్తుంది, చెమటలు పట్టడం జరుగుతుంది, అండ్ స్టేజ్ ఫియర్ వస్తుంది. ఆ ఫియర్, యాంగ్జైటీ అండ్ స్పీచ్ ఇవ్వడానికి నేర్చుకున్నదంతా మర్చిపోతారు. సో బ్లాంక్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే స్టేజ్ ఫియర్ ఉండడం వల్ల వాళ్ళైతే వాళ్ళ కాన్ఫిడెన్స్ని అయితే ఈ టైంలో వాళ్ళైతే పూర్తిగా లాస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఎదుటి వాళ్ళు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే మిగతా వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు
వాళ్ళు వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు చెప్పిండేది 2 పాయింట్స్. ఇంకా థర్డ్ పాయింట్ మనం చూసుకుంటే, ఎప్పుడైనా సరే ఏదన్నా మనము ఎవరితోనైనా మాట్లాడాలో, లేకపోతే స్పీచ్ ఇవ్వాలో, లేకపోతే ఏదన్నా లీడర్షిప్ చేయాలో, ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేయాలన్నప్పుడు మనకైతే చాలామంది ముందర మాట్లాడడానికి మనకైతే చాలా అంటే చాలా భయం అయితే స్టార్ట్ అవుతుంది. దాంతో నుంచి మనము చెప్పాలనుకున్నది, రాసుకున్నది, నేర్చుకున్నది పూర్తిగా మర్చిపోయి మనమైతే బ్లాంక్ అయిపోయి మనం ఏమీ చెప్పలేక భయం ఎక్కువైపోయి దాంతో నుంచి మనము షివరింగ్, యాంగ్జైటీ అండ్ ఇంకా ఇట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి. సో మనము ఇంకా డీప్గా మనమైతే చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ వచ్చేసి ఫియర్ వల్ల చాలా మిస్టేక్స్ అయితే చేస్తారు. ఆ మిస్టేక్స్ ల్యాక్స్ ఆఫ్ స్పీకింగ్ స్కిల్స్, ఫార్మలీ పబ్లిక్ స్పీకింగ్ అండ్ యాంగ్జైటీ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి దాంట్ల మీద వాళ్ళైతే చాలా అంటే చాలా మిస్టేక్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ చేయడం జరిగిన తర్వాత వాళ్ళైతే పూర్తిగా అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల అండ్ వాళ్ళకి ఫియర్ ఉండడం వల్ల, స్టేజ్ ఫియర్, మళ్ళీ ఏదన్నా కొత్తగా మాట్లాడాలి అంటే కూడా వాళ్ళకి ఫియర్ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు మర్చిపోవడం అయితే జరుగుతుంది. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతూ ఉంటారు. అందుకే వాళ్ళు వెనక్కి పడిపోతుంటారు. సో ఇలాంటి దాంట్ల మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ని అయితే లూజ్ అవుతూ ఉంటారు. సో దానికి నా దగ్గర సొల్యూషన్ ఏముంది అంటే, మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు స్టేజ్ మీద మీరు మాట్లాడాలా అనుకుంటున్నారు, ఏదో ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారు అంటే, అందరి ముందర మాట్లాడడం మీకు భయం అనిపిస్తే, మీరు అటెండ్ అవ్వకముందే మీరైతే ఎదురుగ్గా ఎక్కడన్నా ఒక క్లోజ్డ్ రూమ్లో వెళ్ళి మీరైతే ఆ స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ మీ ఫోన్లో మీరే రికార్డ్ చేసుకోండి. అప్పుడు మీకు అలవాటు అయిపోయి మీరైతే కాన్ఫిడెన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి మీరైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళని చూస్తే మీకు భయం. అందుకే మీరైతే మర్చిపోతున్నారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే, అక్కడ ఎవరు లేరు, ఇంతకుముందు నువ్వు రూమ్లో ఎలాగైతే నువ్వు నేర్చుకున్నావో, ఎలాగైతే నువ్వు ప్రాక్టీస్ చేసావో అదే ప్రాక్టీస్ ఇక్కడ చేస్తున్నాను అనుకొని నువ్వైతే కంటిన్యూ చేయి. నువ్వైతే మొదలుపెట్టు, ముందైతే అడుగేయి. ఆ తర్వాత నీకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఎవరు లేరు ఎదురుగ్గా అనుకొని నువ్వు ఇంతకుముందు ప్రాక్టీస్ ఎలాగైతే ధైర్యంగా చేసావో అదే ఇక్కడ అప్లై చేయి. ఖచ్చితంగా నువ్వైతే పాస్ అవ్వడం జరుగుతుంది. నీకు స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. దానివల్ల నీ యాంగ్జైటీ, ఫియర్, ఇంకా నువ్వు దానివల్ల మిస్టేక్స్ చేయడం కానీ, మర్చిపోవడం కానీ ఇవన్నీ ఏవి జరగవు. సో ఎప్పుడైనా సరే ఏదైనా నువ్వు స్పీచ్ ఇవ్వాలి స్టేజ్ మీద అనుకుంటే ఇదే స్టైలే మెయింటైన్ చేయి. ఇదే పాయింటే నువ్వు ప్రతి చోట అప్లై చేసుకుంటూ వెళ్ళు. ముందైతే ఏదైనా సరే నువ్వు ఏదైనా స్పీచ్ దేని మీదైనా ఇవ్వాలనుకుంటున్నావు అంటే చాలామంది ముందర ఫస్ట్ అయితే నువ్వు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి ఒక 3-4 టైమ్స్ అయితే నువ్వు ప్రాక్టీస్ చేయి. అదే ప్రాక్టీస్ని అక్కడ నువ్వు ఒకటే ఉన్నావు అనుకొని స్టేజ్ మీద కూడా అదే పర్ఫామ్ చేసాయి. ప్రాక్టీస్ అనుకొని పర్ఫామ్ చేసి ఆ తర్వాత వచ్చే రిజల్ట్స్ని నువ్వు ఊహించలేవు, అంత బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అందరూ దీన్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఆ ఫియర్, ఆ స్టేజ్ ఫియర్, ఇంకా ఎదురుగా మాట్లాడాలన్న భయము, ఈ 2 తీసేసేయండి. మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీయాల్సిందేది ఆ 2, స్టేజ్ ఫియర్ ఇంకా యాంగ్జైటీ. ఇవన్నీ మీరైతే స్టాప్ అయితే చేయాల్సి ఉంటుంది. వెంటనే దాన్ని అయితే ఆపేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అది ఆపేసి మీరైతే ముందడుగు వేసారంటే మీరు ఎక్కడుంటారో ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. అంత ఎత్తులో ఉంటారు మీరు, అంత బాగా మీరైతే ఆ లెవెల్కి అయితే వెళ్తారు మీరు. ఆ యాంగ్జైటీ, ఆ స్టేజ్ ఫియర్ ఉన్నాయి అంటే మీరు ఎప్పటికీ పైకి రాలేరు. మీ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ లూజ్ అవుతూనే ఉంటుంది, ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటి అంటే, ముఖ్యంగా చాలా అంటే చాలా డీప్గా వెళ్ళినప్పుడు నాకు తెలిసిండేది ఇదే. ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫియర్ ఉండడం వల్ల, లేకపోతే చాలామంది ముందర మాట్లాడడం వాళ్ళకి
కంజెస్టెడ్గా ఉండడం వల్ల వాళ్ళైతే వాళ్ళ కాన్ఫిడెన్స్ని అయితే మిస్ అవుతుంటారు, లూజ్ అవుతుంటారు కాన్ఫిడెన్స్ని. సో అలా మిస్ అవ్వకోకుండా, కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వకోకుండా మీరు చేయాల్సింది ఇంతకుముందు నేను చెప్పాను కదా, ముందైతే మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరైతే ఎక్కడికైతే స్టేజ్ మీదకి వచ్చి పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టేజ్ మీదకి వచ్చి మీరైతే అక్కడ ఎట్లయితే చేశారో అక్కడ కూడా అలాగే చెయ్యండి. ప్రాక్టీస్ ఎలాగైతే చేశారో అదే ప్రాక్టీస్ అనుకొని మీరు స్టేజ్ మీద కూడా పర్ఫామ్ చేసేసండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు. తర్వాత రిజల్ట్స్ చూసుకుంటే మీకే షాకింగ్గా అనిపిస్తుంది. సో అందుకే నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెయిన్లో నుంచి ఆ యాంగ్జైటీ, ఆ స్టేజ్ ఫియర్ని మీరు చాలా అంటే చాలా తగ్గించుకోవాలి. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇదే ప్రాక్టీస్ చేయాలి. మీరు స్పీచెస్ ఏదో ఒకటి తీసుకోవడం, ఏదో ఒక బ్రీఫ్ స్టోరీ తీసుకోవడం, దాన్ని మీరు ఫోన్లో షూట్ చేసుకోండి. ఫోన్లో షూట్ చేసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, మీకైతే స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అండ్ ఆ స్టేజ్ ఫియర్ పోవాలంటే ఇంకొకటి కూడా ఉంది. ప్రతిసారి మీ కాలేజ్లో అయినా స్కూల్లో అయినా మీరైతే పర్ఫామ్ చేయడానికి మీరే ముందు ఉండండి. రాను దాన్ని తగ్గించుకుంటూ రండి స్టేజ్ ఫియర్ని. ఎప్పుడైతే మీరు ప్రతి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో మీకైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ ఆ ఫియర్నెస్ పోతుంది. ఆ స్టేజ్ ఫియర్ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ముందు నేను కూడా ఇలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఎలా ఉన్నానో మీకు తెలుసు. అందుకే నేను ఏం చేశాను అంటే, ప్రతి ఒక్క ఈవెంట్కి నేను పర్ఫామ్ చేయడం కానీ అలా నేను ప్రతి దానికి నేను ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో పర్ఫామ్ చేసేవాడిని. ఆ తర్వాత రాను నాకు కూడా మెల్లగా నాకైతే ఫియర్నెస్ తగ్గిపోయింది, స్టేజ్ ఫియర్ లేదు. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. ఇంకొకటి, మీరు ఎప్పుడైతే పక్కన వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు ఇంకా భయంని తెచ్చుకుంటారో, అప్పుడు మీ పక్కన వాళ్ళ మాటలు విని మీరు భయం పెంచుకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, ఎవరు పైకి తీసుకొని రాలేరు, ఎవరు మార్చలేరు మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళ మాటలు వినడం వదిలేయండి. వాళ్ళు భయపడించడానికే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అసలు ఆలోచించకండి. వాళ్ళని మీ దగ్గరికి కూడా రానివ్వద్దండి. అలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ అని కూడా అనకండి. మీకేమనిపిస్తే అది చెయ్యండి. మీకు భయం, స్టేజ్ ఫియర్ ఇంకా యాంగ్జైటీ ఇంకా టెన్షన్ ఇవన్నీ ఉంటే తగ్గించుకోండి. ఫోన్లో షూట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి 1కి 10 టైమ్స్. ఆ తర్వాత మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రతి దాంట్లో మీరు స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ప్రతి ఈవెంట్లో మీరే పార్టిసిపేట్ చేయండి. అప్పుడు రాను మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతాయి. అలాగే దాంతో నుంచి మీరు స్టేజ్ ఫియర్ అయితే పూర్తిగా తగ్గిపోతుంది. ఏమంటారు? కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? నేను చెప్పింది అది మీకు నచ్చిందా లేదా అని కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు మారాలి. ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలి. కాబట్టి ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్టు లైక్ చేయండి. అండ్ మీ కంటెంట్ బాగుంది అనిపిస్తే ప్రతి ఒక్కరికి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ఎవరైతే ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయితే ఉంటారో, స్టేజ్ ఫియర్ లేకపోతే యాంగ్జైటీ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఈ వీడియోకి ఎవరైతే రిలేటెడ్ అనిపిస్తుందో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసేసండి. అండ్ డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ట్రై టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 అండ్ బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నా వీడియో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అప్పుడు ఫస్ట్ మీరే చూడొచ్చు. సో దిస్ ఈజ్ టుడేస్ వీడియో. ఎలా ఉందో మీరు కామెంట్ చేస్తారు కాబట్టి నేనైతే కామెంట్స్కి రెస్పాండ్ అయితే అవుతాను అని చెప్పాను కదా. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఈ 3 లింక్స్ బయోలో ఉంటాయి. వెళ్ళి అక్కడ కొట్టేసి ఫాలో అయిపోండి. అక్కడ కూడా ఇంటరాక్ట్ అవుతాను. అండ్ రేపన్నా మన్నాడన్నా నేనైతే లైవ్ గురించి నేనైతే మాట్లాడతాను. ఒక ఇంటిమేషన్ ఇస్తాను ఏమని, ఎప్పుడు ఉంటుంది లైవ్ అని. సో ఆ తర్వాత నేనైతే లైవ్లోకి వస్తాను. అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. తర్వాత నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తున్నాను. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.